ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్ సబ్జెక్ట్ టు క్లారిఫికేషన్ అండి. రష్యా కానీ చైనా కానీ వాళ్ళ రోల్ని మనం ఇక్కడ డిస్మిస్ చేయలేం. బట్ వాళ్ళు నేరుగా మీకు తెర మీద కనిపించకపోవచ్చు, బట్ తెర వెనక వాళ్ళు ఉన్నారు. తెర వెనుక ఉన్నా సరే మేము ఉన్నామని చెప్పడానికి రష్యాకు నిజాయితీ ఉంది. అలాంటి నిజాయితీ లేని చైనా తెర వెనక ఏం చేస్తుంది దాని మీద సందేహాలు ఉన్నాయి. వాటి మీద ఏమన్నా మీరు చెప్పగలరా? ఖచ్చితంగా అండి. బేసికల్లీ మనకి మామూలుగా అందరూ దీంట్లో అనేది ఏంటి అంటే ఈ వార్ మొదలవ్వక ముందు కానివ్వండి, ప్రస్తుతం రష్యా, ఇరాన్, చైనా ఒక కూటమి అని. కానీ మనం ఈ యుద్ధం మొదలైన తర్వాత చూసుకుంటే ఎక్కడా కూడా రష్యా, చైనా ఓపెన్గా ఈ సహాయం మేము చేస్తున్నాము అనేది మనకు ఎక్కడా రాలేదు. అండ్ చైనాని కూడా నిజానికి ఇప్పుడు ఏ దేశమైనా ఎంత నమ్ముతుంది అనే ఒక ప్రశ్న ఒకటి ఉంటుందండి. ఎందుకంటే బేసికలీ చైనాది 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. నెంబర్ 1, చైనాని ఎంతవరకు నమ్మచ్చు అనేది ఒకటైతే, రెండోది ఈ యుద్ధం ప్రొలాంగ్ అవుతూ వెళ్ళిన కొద్దీ చైనాకి ఎలాంటి నష్టం ఉంది. సో ఫస్ట్ దానికంటే మూడోది ఆస్పెక్ట్ కూడా నమ్మటం అనే దగ్గరికి వచ్చేప్పుడు దానికి సబ్ క్వశ్చన్ అనుకోండి, చైనా టెక్నాలజీ, చైనా వెపన్స్ని ఎంతవరకు నమ్మచ్చు అనేది కూడా ఉంది. చైనాని నమ్మటం వేరు రాజకీయంగా, చైనా టెక్నాలజీ వాళ్ళ 2 నెంబర్ మాల్ అంతా పాకిస్తాన్ లాబొరేటరీలో ఎలా ఫిటైల్ అయింది మీరు చూశారు. వాళ్ళు ఉత్పత్తి చేసేదే 2 నెంబర్ మాల, లేకపోతే అచ్చంగా పాకిస్తాన్ కోసం అలాంటిదా? ప్రపంచం రెస్ట్ ఆఫ్ అమెరికాకి మినహాయించి మిగిలిన రెస్ట్ ఆఫ్ ది వరల్డ్కి 2 నెంబర్ మాలే చేస్తారు వాళ్ళు. అంటే మీరు పాకిస్తాన్ అన్నారండి, ఆపరేషన్ సింధూర్. అవును. సో ఇప్పుడు చాలా మంది ఇరాన్ది మాట్లాడుతున్నారు, కానీ ఈ రెండిటి మధ్య కూడా ఇంకొక యుద్ధం జరిగింది, థాయిలాండ్కి కంబోడియాకి మధ్య. అక్కడ కూడా మనం చూసాము చైనా ఎలా విఫలమవుతూ వచ్చాయో. సో మీరు ఇప్పుడు అన్నట్టుగానే చైనా నిజంగా అమ్మడమే అలాంటివి అమ్ముతుందా, దాని దగ్గర మంచివి ఉన్నాయా అంటే బేసికల్లీ ఇదే ప్రశ్న PL-15 మిసైల్ అయినప్పుడు కూడా వచ్చింది. ఏంటంటే మా ఎక్స్పోర్ట్ వర్జనే ఇది, మా దగ్గర వేరేది ఉందని. కాసేపు అదే నిజం అనుకున్నట్టయితే మీరు మంచివన్నీ మీ దగ్గర పెట్టుకుని వేస్ట్వన్నీ వేరే దేశాలకు అమ్మితే ఎవరైనా ఎందుకు తీసుకుంటారు? అప్పుడు మీ వెపన్స్ అసలు మీ వెపన్స్ కానీ మీ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ పనిచేస్తాయనే నమ్మకం ఎవరికి కలుగుతుంది? కరెక్ట్. అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే వెనిజువేలాలో కూడా ఎయిర్ డిఫెన్స్లు పనిచేయలేదు, వెనిజువేలాలో కూడా చైనీస్ ఎయిర్ డిఫెన్స్లే ఉన్నాయి. సో బేసికల్ ఏంటంటే ఒక రకంగా ఉన్నది కూడా చైనీస్ ఎయిర్ డిఫెన్స్. కరెక్ట్. గత ఏడాది కాలంలో యాక్చువల్లీ దీనికి ముందర నుంచి ఆఫ్రికన్ దేశాలు చైనీస్ ఎక్విప్మెంట్ మీద ఒక రకంగా వాళ్ళు కొంచెం నిరాశ వ్యక్తం చేస్తూ వచ్చారు. ఆఫ్రికాది ఎందుకంటేనంటే బేసికల్లీ మనకు తెలిసిందే వరల్డ్లో డిఫెన్స్ అనేసరికి అందరికీ ఫస్ట్ US వస్తుంది, తర్వాత రష్యా వస్తుంది. కానీ ఆఫ్రికన్ దేశాల ఆర్థిక పరిస్థితి చూసి వాళ్ళు US కొనేంత సామర్థ్యం వాళ్ళకి లేదు, ఎందుకంటే US చాలా ఖరీదైనవి, రష్యావి రీజనబుల్ రేట్ వస్తుంది. కానీ రష్యా యుక్రెయిన్ వార్లో వాళ్ళు లాక్ అయి ఉండడంతో వాళ్ళు అమ్మలేకపోయారు. సో ఆల్టర్నేటివ్ కింద నేను ఎమర్జ్ అవుతాను అని చైనా వచ్చింది, ఒక రకంగా క్యాప్చర్ చేయగలిగింది. కానీ కొంతకాలానికే చైనీస్ ఎక్విప్మెంట్ అనేది ఎంత ఒక రకంగా ట్రాష్, అది పనికిరానిది, ఈ రెండిటితో పోల్చుకుంటే అనేది ఆఫ్రికన్ దేశాలకు వచ్చేసింది. మనం దీన్ని క్యాప్చర్ చేద్దామని భారత్ ఆఫ్రికన్ సమిట్లు చేస్తూ వచ్చాం డిఫెన్స్వి. ఓకే. రాజ్నాథ్ సింగ్ గారితో ఆఫ్రికన్ దేశాల లీడర్లు వచ్చి సమావేశమయ్యారు, 2 సమిట్లు జరిగాయి, మోదీ గారు కూడా ఆఫ్రికన్ దేశాలకు వెళ్తూ వచ్చారు. సో చైనాది ఏంటంటే ఒక రకంగా మీరు అన్నట్టుగానే గత 1-2 ఏళ్లలో చైనీస్ ఎక్విప్మెంట్ అనేది ఎంత ఫెయిల్ అవుతూ వస్తుంది అనేది ప్రపంచానికి తెలిసింది. అండ్ ఇరాన్ రకంగా దాన్ని ఇంకా మరోసారి రుజువు చేసింది, ఎక్కువ చేసింది అనే కంటే కూడా మరోసారి రుజువు చేసింది. సో దీంట్లో మీరు ఇప్పటివరకు డిఫెన్స్ చెప్పాను చైనా ఎంత రిలయబుల్ అని. ఎకనామికల్లీ కానివ్వండి, మోరల్లీ కానివ్వండి, జియోపొలిటికల్లీ చైనాని ఎంత నమ్మకూడదు అనడానికి రష్యా యుక్రెయిన్ యుద్ధం ఒక ఉదాహరణ. దీనివల్ల చైనాకు ఆర్థికంగా ఎలా నష్టం జరుగుతుంది అనే దానికంటే ముందు ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనకు తెలిసిందే రష్యా యుక్రెయిన్ దాంట్లో అందరూ కూడా చైనా రష్యాకి సహాయం చేస్తుందంటూ వచ్చారు. అంటే యుక్రెయిన్కి US చేస్తుంటే రష్యాకి చైనా చేస్తుందని. కానీ మార్చ్ మిడ్ ఐ థింక్ 13th 14th చైనీస్ మినిస్ట్రీ కొంతమంది యుక్రెయినియన్ వాళ్ళు కలిశారు. దేనికి కలిశారు? యుక్రెయినియన్ ఎనర్జీ ప్లాంట్స్ రష్యా దాడుల్లో ఏవైతే ధ్వంసం అయ్యాయో, నాశనం అయ్యాయో వాటిని తిరిగి రివైవ్ చేయడానికి చైనా సహాయం చేస్తుంది. బట్ చైనా అండ్ రష్యా ఆర్ ఫ్రెండ్స్ అగైన్? కాదు, చైనా అండ్ రష్యా స్నేహితులు కాదండి. ప్రస్తుత భౌగోళిక రాజకీయాల్లో వాళ్ళకి US తోని నేటోతోని ఉన్న ఒక శత్రుత్వం ఏమైతే ఉందో
దానివల్ల వీళ్ళిద్దరూ వీళ్ళ మధ్య ఉన్న ఒక గొడవల్ని వాళ్ళు మర్చిపోలేదు, వెనక్కి నెట్టి ఇందాక మీకు యుఏఈ సౌదీది చెప్పినట్టుగానే వాళ్ళకి ప్రస్తుతం కనిపిస్తున్న పెద్ద థ్రెట్ ఉండడం వల్ల వాళ్ళ డిఫరెన్సెస్ని పక్కన పెట్టారు. కానీ అది నిజంగా ఇప్పటికీ ఉంది. హిస్టారికల్లీ కూడా ఒక రకంగా చైనాని ఎదిగేలా చేయడానికి యుఎస్ సహాయపడింది. ఎందుకు అంటే దాని సోవియట్ని దెబ్బ కొట్టడానికి. సో మనకు తెలిసిందే సోవియట్ తర్వాత వీక్ అయింది, సోవియట్ వేరు డిసొల్యూషన్ అయింది, రష్యా ఫామ్ అయింది. రష్యా కూడా చైనాతోని ఖచ్చితంగా కొన్ని ల్యాండ్ స్వాప్ డీల్స్ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే చైనా ఆర్థికంగా రష్యా కంటే చాలా బలమైంది కాబట్టి. కానీ యుక్రెయిన్ వార్ వల్ల బలమైనట్టు కనిపిస్తుందా? ఆర్థికంగా బలమైనది, సైన్యం పరంగా కాదు. కానీ యుక్రెయిన్ వార్ మొదలైన తర్వాత చైనా దీన్ని ఒక రకంగా ఎలా అడ్వాంటేజ్ తీసుకుంది అంటే, యుద్ధం ఎంత కాలం కొనసాగితే రష్యా మీద అన్ని దేశాలు ఆంక్షలు పెడతాయి. అన్ని దేశాల మీద ఆంక్షలు పెడితే నేను దీన్ని క్యాప్చర్ చేయొచ్చు రష్యాని, అంటే ఒక రకంగా రష్యాని నా వసాలు చేసుకోవచ్చు అనుకుంది. కానీ అనుకోకుండా ఏమైందంటే అందరికీ ఒక రకంగా ఆశ్చర్యపరిచేలా భారత్ చాలా యాక్టివ్ రోల్ పోషించింది. రష్యా నుంచి మనకు తెలిసింది ఆయిల్ తీసుకుంటూ వచ్చాము, ఫర్టిలైజర్స్ తీసుకుంటూ వచ్చాము, కొంచెం డిఫెన్స్ ఎక్విప్మెంట్. సో దీనివల్ల చైనా ఏదైతే వసాలు చేసుకోవాలనుకుందో అది అవ్వలేదు. సో రష్యాకు కూడా ఇది తెలుసు, అందుకే రష్యా కూడా మనకి బాగానే ఫేవరబుల్ డీల్స్ ఇస్తూ వచ్చింది. అండ్ ఇప్పుడు కూడా చాలా మంది అన్నారు చైనాకి వెళ్ళాల్సిన ఆయిల్ వెసల్స్ మనకెందుకు వస్తున్నాయి, రష్యా ఎందుకు ఇచ్చేస్తోందని. సో ఇందాక మీకు చెప్పినట్టుగానే రష్యా ఏదైతే ఎనర్జీ అటాక్ చేసిందో దానిని చైనా రివైవ్ చేస్తోంది. అంటే చైనాకి రష్యాకి మధ్య ఉన్న అలయన్స్ ఎంత స్ట్రాంగ్ ఉందో ఇది ఒక ఉదాహరణ. సో చైనాని ఎవ్వరూ నమ్మరు పూర్తిగా, రష్యా కూడా ఇప్పుడు నమ్మే పరిస్థితిలో లేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే జియోపొలిటికల్లీ ఇప్పుడు చైనా మీద ఎంతమంది నమ్మచ్చు అనేది ఒక ప్రశ్న వస్తుంది. సో ఇప్పుడు ఆర్థికంగా చైనాకి దెబ్బ ఎలా తగులుతుందని మీకు ఇందాక రష్యాది యుక్రెయిన్ది ఉదాహరణ చెప్పాను. యుద్ధం ఎంత ప్రొలాంగ్ అవుతూ వెళ్తే రష్యా అంత బలహీన పడుతుంది, చైనా దాన్ని అంతగా అడ్వాంటేజ్ తీసుకుంటుందని. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అలాగే యుఎస్ది ఇంకా ఇరాన్ మధ్య యుద్ధం ఎంత ప్రొలాంగ్ అవుతూ వెళ్తే చైనాకు ఆర్థికంగా అంత దెబ్బ తగులుతూ వెళ్తుంది. ఎందుకంటే మీకు గతంలో కూడా చెప్పినట్టుగా ఇరాన్ నుంచి ఆయిల్ రావడం చైనాకి చాలా ముఖ్యం. కానీ మనం నిన్ననే చూసాము చైనీస్ వెసల్స్కి అనుమతి ఇవ్వలే ఇరాన్ నుంచి. రష్యా నుంచి వెళ్లాల్సిన ఆయిల్ వెసల్స్ భారత్కు వస్తున్నాయి, వెనిజులాకి వెళ్ళట్లేదు. వెనిజులన్ ఆయిల్ ఆబ్వియస్లీ చైనాకి వెళ్ళట్లేదు. చైనాకు ఆల్రెడీ చైనాలో విత్ ఇన్ చైనా మ్యానుఫ్యాక్చరింగ్ వీక్ అయింది, దాని తర్వాత బ్యాంకింగ్ సెక్టర్ వీక్ అయింది. అంటే ఐరన్ కర్టెన్స్ అనుకో అలా ఉంటుంది కదా చైనా ఆర్థిక వ్యవస్థ కానీ ప్రజానికం కానీ చైనా ప్రభుత్వం అంతే. ఆర్థిక వ్యవస్థ వీక్ అయింది అనే లీక్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది? అది ఆబ్వియస్లీ ఎవిడెంట్. చాలా మంది ఏమంటారంటే కోవిడ్ తర్వాత నుంచి చైనా వీక్ అయిందని అంటారు. మనం చూసుకుంటే కోవిడ్ ముందర నుంచే యువాన్ విషయంలో కానివ్వండి, చైనా ఎకానమీ విషయంలో ఒక ట్రబుల్ ఉంది అనే వార్తలు వచ్చాయి. ఒక రకంగా ఆ టైంలోనే కోవిడ్ రావడం, కోవిడ్ చైనా వల్లే వచ్చింది అంటే వుహాన్ వైరస్ అని చెప్పని చైనాకి ఇంకా నెగిటివ్ ఇమేజ్ వచ్చింది. దీని నుంచి సైడ్ లైన్ చేద్దామని గాల్వాన్ చేశారు. బట్ గాల్వాన్లో వాళ్ళకు అనుకోని దెబ్బ తగిలింది. మనం చూసాం అంటే వెస్ట్లో ఉన్న చైనీస్ ఫండెడ్ మీడియా కూడా భారత్ ఓడింది అనే నెరేటివ్ ఎలా పుష్ చేస్తూ వచ్చారు. కానీ మనం స్ట్రాంగ్ గా నిలబడ్డా మీడియాని కంట్రోల్ చేసే చైనాయే కదా. మళ్ళీ న్యూయార్క్ టైమ్స్ కానీ వాషింగ్టన్ పోస్ట్ కానీ దట్ ఈస్ బీయింగ్ సపోర్టెడ్ బై చైనా. రూటర్స్ కానివ్వండి, ఫైనాన్షియల్ టైమ్స్. మీరు ఇప్పుడు చూసుకున్నట్టయితే నేను యుఎస్ ఏదైతే ఓడలేదు అని నేను అంటున్నానో దానికి ఒక కారణం ఏంటి అంటే ఇప్పుడు యుఎస్ ఓడింది అనే ఈ వార్తలన్నీ వస్తున్నది కూడా ఈ మీడియా నుంచే. న్యూయార్క్ టైమ్స్, లేకపోతే వాషింగ్టన్ పోస్ట్, లేకపోతే రూటర్స్, ఇలాంటి వాటి నుంచే వస్తుంది. బట్ అల్ జజీరా నుంచి కూడా సరే, అల్ జజీరా తెలిసింది అది ఖతార్ ఓన్డ్ కంపెనీ అండ్ ఇట్ హ్యాస్. అవును, బట్ అల్ జజీరా మీద కూడా ఒక రకంగా అంటే ఖతార్ మీద కూడా చైనా ప్రభావం ఉంది. ఎందుకంటే ఖతార్ మనం చూసుకున్నట్టయితే ఈ వెస్ట్లో మీకు ఇప్పుడు ఏవైతే నేను చెప్పానో మీడియా కాకుండా యూనివర్సిటీస్కి కూడా చాలా భారీగా ఫండింగ్ వచ్చేది ఖతార్ నుంచే. ఇప్పుడు మనం చూసుకుంటూ ఉంటాం, మనం వెస్టర్న్ యూనివర్సిటీస్లో ఫ్రీ ప్యాలెస్తీన్, జూస్ మీద యాంటీగా, హిందూస్ మీద యాంటీగా ఇవన్నీ చేయడానికి ఫండింగ్ ఎక్కువగా వచ్చేది చైనా నుంచి, ఖతార్ నుంచే.
ఓకే. సో ఈ చైనా కూడా ఫండ్ చేస్తుంది. చైనా కూడా చేస్తుంది. సో దీన్ని తగ్గిస్తూ రావాలనేది ట్రంప్ ప్రయత్నం మీడియా మీద. మనం చూసుకున్నట్టయితే గనక 1-2 ఏళ్ల క్రితం మన దేశంలో ఒక పేరు బాగా వినిపిస్తూ వచ్చింది, నెవెల్ రాయ్ సింగం. న్యూస్ క్లిక్ అనే మీడియా ఆర్గనైజేషన్ కి ఇతను ఫండింగ్ ఇచ్చాడు. కోవిడ్ అప్పుడు ఇది చాలా భారత్ వ్యతిరేక వార్తలు కథనాలు రాసి చైనాని ప్రోగా చూపించిందని. కానీ తవ్వి తీస్తే ఏమైంది, ఇతను నెవెల్ రాయ్ సింగం అనే అతను చైనాకి ఒక రకంగా చైనీస్ ఫండెడ్. అతను మన మీడియా హౌసెస్ లో, ముఖ్యంగా న్యూస్ క్లిక్ లాంటి యూట్యూబ్ కానివ్వండి మీడియా హౌసెస్ లో ఫండింగ్ పెట్టి అతను ఆ రకమైన వార్తలు క్రియేట్ చేశాడు. ఇలాంటిదే ఫాక్స్ న్యూస్ యుఎస్ లో మనకి అదొక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మీడియా హౌసెస్. వాళ్ళు ఇప్పుడు నెవెల్ రాయ్ సింగం మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ చేస్తున్న దాంట్లో ఇప్పుడు ఇతను కూడా ఎలా అయితే మన దేశపు మీడియాలో ఇతను ఇన్వెస్ట్ చేశాడో అలాంటి ఇన్వెస్ట్మెంట్ యుఎస్ మీడియా హౌసెస్ మీద కూడా చేశాడని వచ్చింది. సో యుఎస్ ఏజెన్సీస్ కూడా ఇప్పుడు ఇతని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. సో కేవలం ఆర్థికంగా చైనాని బలహీనపరచడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మీడియా హౌసెస్ని కంట్రోల్లో పెట్టుకుని ఒక నెరేటివ్ ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటుందో ట్రంప్ దాన్ని కూడా దెబ్బ కొడుతున్నారు. సో అండ్ ఇప్పుడు ఒక రకంగా మీకు గతంలో చెప్పాను, ట్రంప్ ఏదైతే ఏప్రిల్లో చైనా వెళ్ళాలనుకున్నారో ఆ పర్యటనను ఆయన రద్దు చేసుకున్నారు, అంటే పోస్ట్ పోన్ చేసుకున్నారు. అది ఇప్పుడు మేకి పోస్ట్ పోన్ అయింది. అంటే అప్పటి వరకు యుద్ధం కొనసాగుతూ ఉంటుంది అనే ఒక చిన్న హింట్ ఇచ్చారు. బట్ సో ఏంటంటే నాకు తెలిసి ఏప్రిల్ ఎండింగ్ కల్లా ఈ వార్ ఒక కన్క్లూజన్కి రావచ్చు ఇన్ ఫేవర్ ఆఫ్ యుఎస్. సో అప్పుడు ఆయన చైనా వెళ్ళినప్పుడు ఏవైతే యుఎస్ టర్మ్స్ ఉంటాయో అవి ఖచ్చితంగా చైనా ముందు పెడితే చైనా ఒప్పుకోవాల్సిన పరిస్థితికి వస్తుంది. లైక్ మేబీ రేర్ ఎర్త్ మినరల్స్ కానివ్వండి, లేకపోతే డీల్స్ ఏవైతే ఉంటాయో చైనా ప్రభావంలో ఉండేవి, దాంట్లో యుఎస్కి అప్పర్ హ్యాండ్ రావాలి అనేది ట్రంప్ ప్రయత్నం. సో ఒక రకంగా అందరూ కన్క్లూజన్కి వచ్చారు. ఏప్రిల్ ఎండింగ్ వరకు నాకు తెలిసి మనకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది బిఫోర్ ట్రంప్ చైనా పర్యటనకి వెళ్ళే లోపు. సో ఒక రకంగా చూసుకున్నట్టయితే చైనా ఇక్కడ రష్యా ఇప్పుడు నమ్మే పరిస్థితిలో లేదు, మనకు అది కనిపిస్తోంది. అండ్ ఇప్పుడు చైనా ఇన్ఫ్లుయెన్స్ని క్రమక్రమంగా ట్రంప్ వీకెండ్ చేస్తూ వస్తున్నారు, మనకు అది కనిపిస్తోంది. అండ్ ఎకనామికల్లీ వార్ ప్రొలాంగ్ అవుతూ వచ్చే కొద్దీ చైనాకి దెబ్బ తగులుతుంది. సో ట్రంప్ అది చేస్తున్నారు. సో బేసికల్లీ ఇరాన్ని ఓడించడం యుఎస్ లక్ష్యం కాదు, అది ఇజ్రాయెల్ లక్ష్యం. యుఎస్ లక్ష్యం ఏంటి అంటే ఇరానియన్ ఆయిల్ చైనాకి వెళ్లకుండా నా అండర్లో ఉండాలి, అది యుఎస్ లక్ష్యం. సో దానికి తగ్గట్టుగానే ట్రంప్ పావులు కదుపుతున్నారు.